అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. గురుకుల పాఠశాలకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటెంట్ని వీడియో రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ని సిలబస్ని మనం ఇద్దాము. తర్వాత మిగతా సబ్జెక్టును కూడాను వీలైనంత వరకు కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో పూర్తిగా ఈ వీడియోని మీరు చూడాలి అండ్ దగ్గరగా స్టూడెంట్స్ రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. సో నోట్స్ రాసుకొని మీరు రిపీటెడ్గా వాటిని రివిజన్ చేసుకుంటూ మోడల్ ఆ టెస్ట్లు కానీ మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే హ్యాపీగా గురుకుల స్కూల్స్లో మీరు అనుకునే స్కూల్లో మీకు మంచి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం. టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ 4th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉండే లార్జ్ నెంబర్స్ టాపిక్ సెకండ్ చాప్టర్ అనమాట ఇది. ఓకేనా? సో మీరు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డుకి సంబంధించిన 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ బుక్స్ నుంచే గురుకుల పాఠశాలకి 5th ఎంట్రన్స్కి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. ఈ బుక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి దీన్నే నేను డైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. సో లార్జ్ నెంబర్స్ అంటే మనం ఇక్కడ ల్యాక్స్, క్రోర్స్ వరకు నెంబర్స్ మనం చూడవచ్చు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో నెంబర్స్ అనేవి మనకి ఇచ్చిన తర్వాత దాన్ని వర్డ్స్లో రాయడం అనేది బాగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు. ఏంటి నెంబర్ అంటే 1s, 10s, 100s, 1000s, 10,000s, ల్యాక్స్ అనమాట. ఇక్కడ ఒక కామా యూజ్ చేయాలి, 1000s ముందు అండ్ ల్యాక్స్ ముందు ఒక కామా. ఓకేనా? సో ల్యాక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి దిస్ ఈజ్ 3 lakh అనమాట. 3 lakh. ఇకపోతే థౌజండ్స్లో 13 ఉంది కాబట్టి 13,000. 3 lakh 13,000. 500 569 అనమాట. దిస్ ఈజ్ ద నెంబర్ వాల్యూ అనమాట, వర్డ్స్లో రాయడం అనమాట. లేకపోతే మనం ఈ చాప్టర్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3,965 అనే ఒక నెంబర్ ఇచ్చాను. చూడండి, 9 తీసుకుందాం. సో 9 ప్లేస్ వాల్యూ కావాలి అంటారు. 9 ప్లేస్ వాల్యూ ఈజ్ హౌ మచ్? 9 ప్లేస్ వాల్యూ ఎంత అంటే 9 అనేది ఏ ప్లేస్లో ఉంది? 1s, 10s, 100s ప్లేస్లో ఉంది. సో 9 ప్లేస్ వాల్యూ కావాలంటే 9 into 100 చేయాలి. సో 9 into 100 ఎంత? 900 అవుతుంది. 9 ప్లేస్ వాల్యూ. అదే 9 ఫేస్ వాల్యూ. 9 ఫేస్ వాల్యూ అయితే 9. ఫేస్ వాల్యూ అంటే ఆ 9 ఆ డిజిట్కి ఉండే వాల్యూ, అది ఏ ప్లేస్లో ఉందని కాదు. ఆ డిజిట్ 9 అయితే 9, 6 అయితే 6, ఇలా చూడాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 అని తీసుకున్నాను అనుకోండి. 6 ప్లేస్ వాల్యూ కావాలంటే ఏం చేస్తారు? 6 ప్లేస్ వాల్యూ కావాలంటే 6 into 6 ఏ ప్లేస్లో ఉంది? 1s, 10s ప్లేస్లో ఉంది. సో 6 into 10 60 అవుతుంది. ఓకేనా? అదే 6కి ఫేస్ వాల్యూ ఎంత అని చూసామనుకోండి. ఫేస్ వాల్యూ అంటే జస్ట్ 6. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్లేస్ వాల్యూ అంటే ఆ ప్లేస్ వాల్యూ చార్ట్ యూజ్ చేయాలి. ఫేస్ వాల్యూ అంటే జస్ట్ ఆ డిజిట్స్ మనం ఎంత అయితే ఉందో అది రాస్తే చాలు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ఓకేనా? వీటి గురించి మనం తెలుసుకోవాలి. వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఎక్స్పాండెడ్ ఫామ్, ఎస్టర్డే కూడాను మనం డిస్కస్ చేసాం. ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2583 అనే ఒక నెంబర్ ఇచ్చారు. దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం ఎలా రాస్తామో తెలిసిందే కదా. 3 అనేది 1s ప్లేస్లో ఉంది, 8 10s ప్లేస్లో ఉంది, 5 100s ప్లేస్లో ఉంది, 2 అనేది 1000s ప్లేస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే 2 into 1000 చేయాలి. 2 into 1000 ప్లస్ 5 into
100 చేస్తాం, 5 ఇంటూ 100 చేస్తాము, ప్లస్ 8 ఇంటూ 10 చేయాలి, ప్లస్ 3 ఇంటూ 1 చేయాలి. ఓకేనా? 2 ఇంటూ 1000 2000, ప్లస్ 5 ఇంటూ 100 500, ప్లస్ 8 ఇంటూ 10 80, ప్లస్ 3 ఇంటూ 1 3 అనమాట. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకేనా? ఇలాగే ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది మనం చూడవచ్చు. కొన్నిసార్లు ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్తారు, నెంబర్ అనేది అడుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9000 ప్లస్ 200 ప్లస్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. సో దీని వాల్యూ అనేది మనకి ఏమవుతుంది అని అంటే 9205ని ఎలా రాయాలి? 9205. దిస్ ఈజ్ ద ఆన్సర్, 9200. మీకు కావాలనుకుంటే దీన్ని సైడ్లో యాడ్ చేయండి. 9000 తీసుకుంటారు ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ 200 తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ 5 తీసుకుంటారు, యాడ్ చేస్తారు. సో 5 0 2 9 అన్నమాట. సో 9205 అలా యాడ్ చేసిన మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఫామ్ అనమాట. ఎక్స్పాండెడ్ ఫామ్ మీద క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. దాని ప్లేస్ వాల్యూస్ బాగా చూసుకోవాలి. 1s ప్లేసు, 10s ప్లేసు, 100s ప్లేసు, 1000s ప్లేసు, 10,000s ప్లేసు, ల్యాక్స్ ప్లేసు, 10 lakhs ప్లేసు, అలా ప్లేస్ వాల్యూస్ మనం చూసుకుంటే దాని మీద ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది వస్తుంది. లేకపోతే అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ రివర్స్, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. తెలిసిందే కదా. అసెండింగ్ ఆర్డరు సింప్లీ స్మాల్ టు బిగ్, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబరు. మోస్ట్లీ అసెండింగ్ ఆర్డర్లో మనం లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ లెస్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ని యూజ్ చేస్తాం. డిసెండింగ్ ఆర్డర్లో ఏంటి? రివర్స్ అనమాట. అసెండింగ్ ఆర్డర్కి రివర్స్ డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి దిస్ ఈజ్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబరు. ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రేటర్ దాన్ సింబల్ అనేది యూజ్ చేస్తారు. గ్రేటర్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ అనేది యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ లెస్ దాన్ సింబల్, దిస్ ఈజ్ కాల్డ్ గ్రేటర్ దాన్ సింబల్ అనమాట. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనకి ఏదో ఒక నెంబర్ ఇచ్చి అనుకున్నాం, 758, 789, 792, 719, ఇలాగా 4 నెంబర్స్ ఇచ్చారు. దీనికి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో హౌ డు యూ రైట్ అసెండింగ్ ఆర్డర్? Ascending order means small number to big number. So among the given 4 numbers, which is the small number? 719 is the small number, because this is 758, this is 789, this is 792. So smallest number is 719. So 719 తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 758 వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చే నెంబరు 789, నెక్స్ట్ 792 అనమాట. వీటిని అసెండింగ్ ఆర్డర్ చూపించాల్సి వచ్చినప్పుడు ఈ కామాస్ యూజ్ చేయరు అనమాట. కామాస్ యూజ్ చేయకుండా ఎలా అంటే 719 ఫస్ట్ నెంబర్ కదా, సో లెస్ దాన్ 758, లెస్ దాన్ 789, లెస్ దాన్ 792. సో ఇలాగా లెస్ దాన్ సింబల్ అనేది యూజ్ చేస్తారు. ఇదే క్వశ్చన్కి డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు అనుకోండి, రివర్స్లో రాస్తారు. అంటే బిగ్ నెంబర్ చూడాలి. బిగ్ నెంబర్ ఏంటి? 792 ఈజ్ బిగ్ నెంబర్ కాబట్టి దాన్ని ఫస్ట్ రాసుకుంటారు. నెక్స్ట్ గ్రేటర్ దాన్ సింబల్ పెడతారు. గ్రేటర్ దాన్ 789 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 758 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 719. జస్ట్ రివర్స్ చేస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అసెండింగ్ ఆర్డర్కి ఆపోజిట్గా మనము డిసెండింగ్ ఆర్డర్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్. వాట్ ఈజ్ ప్రెడిసెసర్ అండ్ వాట్ ఈజ్ సక్సెసర్? ప్రెడిసెసర్ అంటే ఏంటంటే ద నంబర్ విచ్ కమ్స్ ఇమీడియట్లీ బిఫోర్ ద నంబర్. ద నంబర్ విచ్ కమ్స్ immediately before the number, immediately before the number,
బిఫోర్ నెంబర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక నెంబర్ ఏదో ఇచ్చాడు, 76 తాలుగా ప్రెడిసెసర్ ఏదైనా అంటాడు. 76 తాలుగా ప్రెడిసెసర్ అంటే 76 కంటే ముందుండే నంబర్. 76 కంటే ముందుండే నంబర్ ఎవరు? 75 కదా. సో 75 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. అదే సక్సెసర్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ నెంబర్ అని అంటారు. దీనికే వీటికే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రెడిసెసర్ అంటే ప్రెడిసెసర్ అంటే -1 తీసుకుంటారు. ఓకేనా. సక్సెసర్ అంటే +1 తీసుకుంటారండి. అంటే ప్రెడిసెసర్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత దాని ప్రెడిసెసర్ కావాలంటే ఒక నెంబర్ మైనస్ చేయాలన్నమాట. 76కి 1 మైనస్ చేస్తే 75 అవుతుంది. ఇప్పుడు 2002 ప్రెడిసెసర్ అంటారు. 2002 ప్రెడిసెసర్ ఏమవుతుంది? 2002లో -1 చేయాలి అంటే 2001 ఈజ్ ఆన్సర్ అవుతుంది. సక్సెసర్ అంటే ఏంటి? ఇమీడియట్లీ ఆఫ్టర్ నెంబర్. ఇమీడియట్లీ ఆఫ్టర్ నెంబర్ మీన్స్ +1 అనమాట. సో ఈ +1 ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026 సక్సెసర్ అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ 2026 సక్సెసర్? 2026కి 1 యాడ్ చేయాలి, +1 చేయాలి. అంటే ఏమవుతుంది? 2027 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 999 సక్సెసర్. 999 సక్సెసరు 999 +1 చేయాలి అంటే ఎంత అవుతుంది? 1000 అవుతుంది. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెడిసెసర్ మీన్స్ -1 చేయాలి, సక్సెసర్ మీన్స్ +1. ప్రెడిసెసర్ ఇమీడియట్లీ బిఫోర్ నెంబర్ అయితే సక్సెసర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ మనము దీని మీద ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో అనేది చూసుకోండి. నెక్స్ట్ మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే సమ్. మీకు ఏదైనా క్వశ్చన్లో సమ్ అని అడిగితే ప్లస్ ఎడిషన్ చేయాలన్నమాట. టోటల్ అని అడిగినా కూడా ఎడిషనే చేయాలి. సమ్ము టోటల్ ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఓకేనా. దాని మీద క్వశ్చన్స్ ఎలాగ వస్తాయని నేను చెప్తాను. మీరు మన బాసరా నవోదయ సైనిక్ అకాడమీ ఒక యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో టెస్టులు రాసుకోవచ్చు అన్నమాట. ఎలా టెస్టులు రాయాలనే డౌట్ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి సమ్మర్లోనే నవోదయ సైనిక్ స్కూల్కి కోచింగ్ ఇవ్వడానికి ఒక బ్యాచ్ అనేది నేను తీసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఏ టైంలో అయినా కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి పెడతాం. ఓకేనా. హాస్టల్ కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్, తెలిసిందే కదా. మీకు ఏదైనా క్వశ్చన్లో ప్రోడక్ట్ అని ఉందనుకోండి, ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలన్నమాట, మల్టిప్లికేషన్. కోషియంట్ ఉంటే డివైడెడ్ బై చేయాలి, డివిజన్. ఇది మీకు రావాలి స్టూడెంట్స్కి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ అనమాట. టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్లో నేను 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరే కామెంట్స్లో పెట్టండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఇన్ 2695 ఈజ్. సో 2695లో 9 తాలూకు ప్లేస్ వాల్యూ కావాలి. అంటే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్లో 9 తాలూకు ప్లేస్ వాల్యూ అనేది కావాలన్నమాట. అది ఆప్షన్ ఏ 900, బి 9, సి 90, డి 9000. మీరు ఏదో అనుకుంటున్నారో అది పెట్టండి. ఓకేనా. దీని ఎక్స్ప్లెనేషను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, బట్ మీరు ఏదైనా అనుకుంటే అది కామెంట్స్లో మీరు పెట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 1000 ఈజ్. ఇప్పుడే డిస్కస్ చేశాను. ప్రెడిసెసర్ అంటే ఏంటి? ఇమీడియట్లీ బిఫోర్ నెంబర్ అని చెప్పాను. సో 1000కి ఇమీడియట్లీ బిఫోర్ నెంబర్ ఏది వస్తుందో మీరు చూడండి. ఆప్షన్ ఏ 999, బి 1001, సి 1000, డి 998. ఈ క్వశ్చన్కి ఏది అనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 5061.
ఇది ఈ మోడల్ మీకు చెప్పలేదు, బట్ మీరు ట్రై చేయండి. ఏంటి అంటే 5061 ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి స్మాలెస్ట్ నెంబరు ఏది మనం రాయొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా? దీనికి ఆన్సర్ అనేది మీరు ఎవరు పెడతారో చూస్తాను అనమాట కామెంట్స్లోని. దీని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ 4th క్వశ్చన్, ద నెక్స్ట్ నంబర్ ఆఫ్ ది సిరీస్ 277, 377, 477 అని ఇచ్చి 2 నంబర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటి అని అంటే ఫస్ట్ 277 వచ్చిందండి, నెక్స్ట్ 377 వచ్చింది, నెక్స్ట్ 477 వచ్చింది. ఆ తరువాత వచ్చిన 2 నంబర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ ఏ 577, 578, ఆప్షన్ బి 577, 677, ఆప్షన్ సి 577, 678, ఆప్షన్ డి 577, 777. ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు ఇక్కడ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్, 90,000 ప్లస్ 20 ప్లస్ 4 ఈక్వల్ డాష్. ఆన్సర్ 924, ఆప్షన్ ఏ, బి 9024, ఆప్షన్ సి 90,024, ఆప్షన్ డి 90,204. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దీనికి కూడా ఆన్సర్ పెట్టండి. ఓకేనా? వీటికి ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ డైరెక్ట్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అన్నమాట. అలా రావడం వల్ల ఏంటంటే మీకు టైం వేస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఈ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. అదర్ వీడియోస్, టైంపాస్ వీడియోస్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.